ఎస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా గన్ కల్చర్ కు ఇండియన్స్ బలవుతూనే ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్స్ ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్టడీస్ పూర్తి చేసుకుంటారు. ఇదే అక్కడి యువతకు కడుపు మంటగా మారుతోంది. తాజాగా అమెరికాలోని మిల్వాంకీ విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్న తెలంగాణ యువకుడు చనిపోవడంతో రంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రవీణ్ అక్కడే ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ పార్ట్ టైం స్టోరీలో జాబ్ చేస్తున్నాడు. స్టోర్స్ లో మరి డ్యూటీ నుంచి వస్తూ ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ప్రవీణ్ అక్కడే చనిపోయాడు. ప్రవీణ్ ఇంటికి దగ్గరలో ఉండే బీచ్ వద్ద గన్ తో కాల్చడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్నింగ్ 2:55కి నాకు కాల్ వచ్చింది వాట్సాప్ కాల్. కాల్ రిసీవ్ చేసుకొని మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము. కాల్ చేసావు కదా మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాము. చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నామంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేసేవాళ్ళు. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయారు. మార్నింగ్ 2:55కి నాకు కాల్ వచ్చింది వాట్సాప్.